లోకరక్షకుడైన యేసుక్రీస్తు మానవాళి యొక్క పాపమును పరిహరించుటకై ఈ భూమి మీదకి అవతరించినప్పుడు కొందరు ఆయనను అంగీకరించారు, కొందరు ఆయనను అంగీకరించలేదు. కొందరైతే తమ పాపములను క్షమించి రక్షించగల సమర్థునిలాగా, రక్షకునిలాగా కొందరు స్వీకరిస్తే, కొందరైతే ఒక దొంగలాగా, దేవదూషకునిగా ఆయనను పరిగణించారు. కొందరు ఆయనని రక్షకునిగా వారు స్వీకరిస్తే, కొందరైతే ఆయనను తిరస్కరించారు. 2020 సంవత్సరాల క్రితం మెస్సయ్య వస్తాడు, ఈ రోమా సామ్రాజ్యం నుంచి, వారి యొక్క భయంకరమైన యొక్క శిక్షల నుంచి, వారి పరిపాలన నుంచి మమ్మల్ని రక్షిస్తాడు, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారట. మెస్సయ్య అంటే పట్టు వస్త్రాలను ధరించి ఖరీదైన ఆభరణాలతో వచ్చేవాడు దేవుడు, అలాంటి వాడు మమ్మల్ని రక్షిస్తాడు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే, ఒక సాధారణమైన అంగీ ధరించి ఒక సామాన్యునిగా వచ్చిన వారిని చూసి ఈయనే దేవుడు అని చెబుతూ ఉంటే అది లోకానికి వెర్రితనముగా అనిపించిందట. మెస్సయ్య అంటే ఒక రథముల మీద ఊరేగుతూ వచ్చేవాడు మెస్సయ్య, అటువంటి దేవుడు మమ్మల్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే, అతి హీనమైన అల్పమైన భారావాహిక గాడిద పిల్లను ఒకటిని ఎక్కి వస్తున్న వాని వైపు చూపించి ఈయనే దేవుడు అని చెప్పినప్పుడు అది లోకానికి వెర్రితనముగా అనిపించింది అంట. మెస్సయ్య అంటే రాజగృహములో పుట్టేవాడు, రాజు యొక్క గృహములో రాజులకు పుట్టేవాడు మెస్సయ్య, అటువంటి వాడు దేవుడు, ఆ దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే, కనీసము పుట్టడానికి కూడా, తాను జన్మించడానికి కూడా స్థలము లేక పశువుల పాకలో జన్మించిన వారిని చూపించి ఈయనే దేవుడు, ఈయనే మిమ్మల్ని రక్షించే మెస్సయ్య అని చెప్పినప్పుడు అది లోకానికి వెర్రితనముగా అనిపించింది అంట. మెస్సయ్య అంటే గొప్ప సైన్యముతోటి అనేక మంది సైనికులను వెంటబెట్టుకుని వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు, యుద్ధము చేసి ఈ రోమ సామ్రాజ్యం నుంచి, లేదంటే ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించేవాడు, అటువంటి వాడు దేవుడు, అటువంటి వాడిని కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం అని ప్రజలు అనుకుంటూ ఉంటే, కనీసము సరిగా చదువు కూడా లేని 12 మంది పామరులను వెంట పెట్టుకొని వస్తున్న వాని వైపు చూసి ఈయనే దేవుడు, ఈయనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య అని చెబుతూ ఉంటే అది లోకానికి వెర్రితనముగా అనిపించిందట. అవును, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనమే. ఫెడ్రిక్ నీచే అనే ఒక జర్మన్ ఫిలాసఫర్ క్రిస్టియానిటీ గురించి ఒక మాట అంటాడు. క్రిస్టియానిటీ ఈజ్ అ వీక్ పీపుల్స్ రిలీజియన్ అని అంటాడు. క్రైస్తవ్యం అంటే బలహీనమైన ప్రజలచే ఆరాధించబడుచున్న బలహీనమైన దేవుని యొక్క మతము అని చెప్తాడు. క్రైస్తవ్యాన్ని ఆ విధంగా అతను సంబోధిస్తాడు. ఎస్, ఫెడ్రిక్ నీచేకి క్రైస్తవ్యము అంటే ఒక బలహీనమైన దేవుని ఆరాధించే బలహీనమైన ప్రజలుగా కనిపించారు. ఎందుకో తెలుసా? ఫెడ్రిక్ నీచేకి సిలువను గూర్చిన వార్త అర్థం కాలేదు, అది అతనికి వెర్రితనముగా అగుపడుతూ ఉంది. ఒకసారి చూద్దామా 1 Corinthians chapter 1 and 18. 1వ కొరింథీ 1వ అధ్యాయము 18 నుంచి చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇక్కడ మనం చూసినప్పుడు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే, కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఇక్కడ 21వ వచనం మనం గమనించినప్పుడు సువార్త ప్రకటనయే ఒక వెర్రితనముగా అగుపడతా ఉంది, సువార్తను ప్రకటించుటయే ఒక వెర్రితనముగా కనిపిస్తూ ఉంది. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 56 నుంచి నేను చదువుతాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 56 నుంచి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అనొక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రమును పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఈ యొక్క కంటెక్స్ట్ చూస్తే స్టెఫను గురించి వ్రాయబడతా ఉంది. అసలు ఈ స్టెఫను ఎవరు? ఆ ముందు అధ్యాయంలోనే మనం చూస్తాం. 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. 10వ వచనం. మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఇక్కడ చూసినప్పుడు స్టెఫను దేవుని యొక్క సువార్తను, సిలువను గూర్చిన ప్రకటనను ఆయన ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు యొక్క వార్తను ప్రకటించేవాడు ఈ స్టెఫను. తను ప్రజలను హెచ్చరిస్తూ, వారి చేస్తున్న పాపములను హెచ్చరిస్తూ వారికి సువార్తను ప్రకటించేవాడు ఈ స్టెఫను. అయితే ఈ స్టెఫను ఆ యేసుక్రీస్తు యొక్క వార్తను ప్రకటిస్తూ ఉంటే అది ప్రజలకు నచ్చడం లేదంట. అది వారికి చాలా వెర్రితనముగా అనిపిస్తూ ఉంది. స్టెఫను యొక్క మాటలను వారు ఎంతగా అసహించుకున్నారు అంటే, ఇక్కడ మనం చూసినప్పుడు ఇందాక చదివిన వచనంలో 57వ వచనంలో వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడ్డారంట. స్టెఫను యొక్క మాటలు, స్టెఫను యేసుక్రీస్తును గురించి, ఆ సిలువను గురించి మాట్లాడుతూ ఉంటే అది వారికి ఎంత అసహ్యముగా, ఎంత వెర్రితనముగా అనిపించింది అంటే, ఆ మాటలు వినడానికి ఇష్టము లేక చెవులు మూసుకొని స్టెఫనును ఊరి అవతలకు తీసుకుని వెళ్ళి రాళ్లతో చంపి అతనిని హత్య చేయాలి అని అనుకున్నారు. అలా వాళ్ళు భావించి స్టెఫనును పట్టుకొని ఊరి అవతలకు తీసుకొని వెలుపలికి తీసుకుని వెళ్ళి తన పైన రాళ్లను రువ్వి చంపడానికి సిద్ధమవుతా ఉన్నారు. స్టెఫనును ఏ విధంగా అయినా సరే తను చెబుతున్న మాటలను, సిలువను గురించి తను మాట్లాడుతున్న మాటలు, యేసుక్రీస్తుని గురించి తను మాట్లాడుతున్న మాటలను గురించి వారు ఇష్టము లేక వారికి వెర్రితనముగా అనిపించి స్టెఫనును చంపడానికి చూస్తూ ఉన్నారు. ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళి వాళ్ళు రాళ్లను ఎత్తి స్టెఫను చంపడానికి చూస్తూ ఉంటే ఆ సమయంలో స్టెఫను మోకాళ్ళ మీద పడి తను ఒక మాట అంటా ఉన్నాడు. తను తల మీద గాయాలతో ఉంటే, శరీరం నిండా రక్తము కారుతూ ఉంటే, వంటి నిండా గాయాలతో ఉన్న సమయంలో స్టెఫను మోకాళ్ళ మీద పడి తను పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దంతో అడుగుతూ ఉన్నాడంట. తన శరీరం అంతా రక్తము కారుతూ ఉంటే, వంటి నిండా గాయాలతో ఉన్న స్టెఫను మోకాళ్ళ మీద పడి ఎవరైతే తనను చంపడానికి సిద్ధమవుతా ఉన్నారో, ఎవరైతే తన మీద రాళ్లను ఎత్తారో అతని గురించి స్టెఫను పలుకుతా ఉన్నాడు. క్షమాపణ కోసం తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ప్రవ్వా, దయచేసి ఈ పాపమును వీరి మీద మోపకము అని చెప్పి క్షమాపణ కోసం ప్రతిమాలుచూ ఉన్నాడు. అటువంటి సమయంలో కూడా మోకాళ్ళ మీద పడి క్షమాపణ కోసం ప్రతిమాలు కొనుచున్నాడు స్టెఫను. అసలు ఈ స్టెఫనుకు ఈ క్షమాపణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? క్షమించాలి అనే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? తనను కొరడాలతో కొడుతూ ఉంటే ముఖం మీద ఉమ్మి వేసి భయంకరంగా హింసిస్తూ అపహసిస్తూ ఉంటే అలాంటి వారిని చూచి ఆ సిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు పలికాడే, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగను కనుక దయచేసి వీరిని క్షమించుమని. ఆ సిలువలో పలికిన యేసుక్రీస్తు యొక్క మాట నుంచి, ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు నుంచి వచ్చింది ఈ క్షమించాలి అనే మనసు. ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుని గురించి అక్కడ నుంచి ఈ స్టెఫనుకు క్షమించాలి అనే గుణం వచ్చింది. సిలువ ఎంత మాత్రము వెర్రితనము కాదు, ఎంత మాత్రము వెర్రితనము కాదు.
శత్రువులను కూడా క్షమించాలి అని నేర్పించింది సిలువ. తనను హింసిస్తున్న వారిని, తనను మీద రాళ్ళు రువ్వుతున్న వారి వైపు చూసి వారి గురించి క్షమాపణ కోసం ప్రార్థించాలి అని నేర్పించింది సిలువ. ఎవరైతే తమను హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే తమపై ఉమ్ము వేస్తూ ఉన్నారో, ఎవరైతే భయంకరంగా అతనిని అవమానపరుస్తూ ఉన్నారో అటువంటి వారిని కూడా క్షమించాలి అని నేర్పించింది ఆ సిలువను గురించిన వార్త. ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తును గురించిన వార్త. సిలువను గురించిన వార్త వెర్రితనం కాదు. అది అర్థమైతే అది మనలోని దేవుని శక్తి. అది అర్థం కాని వారికి అది వెర్రితనంగానే అగ్గుపడుతూ ఉంది. ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ ఒకరోజు తన సెక్రటరీని పిలిచి ఈ విధంగా అన్నాడంట, ఈ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు చూపించు అని చెప్పి అడిగాడంట. అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అదంతా కూడా నాకు చూపించు, సాయంత్రం కల్లా నాకు ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రా అని చెప్పి అబ్రహాం లింకన్ తన సెక్రటరీకి చెప్పాడంట. అయితే ఈ సెక్రటరీ చాలా భయపడిపోతాడు. ఎందుకో తెలుసా, అతను ఆ సంవత్సరము వచ్చిన ధనాన్ని అంతా కూడా తను వ్యర్థపరిచేస్తాడు. తన యొక్క సొంత ఖర్చుల కోసం ఆ ధనాన్ని అంతా కూడా వాడుకుంటాడు అనమాట. తన దగ్గర ఆ డబ్బు ఉండదు, తిరిగి చెల్లించడానికి ఆ డబ్బు ఉండదు, ఆ రిపోర్ట్స్ కూడా సరిగా తన దగ్గర ఉండవు. సో ఈ విషయం తెలిస్తే కనుక ప్రెసిడెంట్ నన్ను చంపేస్తారు, ఎలాగో నేను మరణిస్తాను, నాకు భయంకరమైన మరణశిక్ష పడుతుంది, కాబట్టి నేను ఈ రాత్రికే మరణిస్తాను అని చెప్పి తను డిసైడ్ అవుతాడు. అలా అనుకొని ఆ రోజు రాత్రి తను ఒక సూసైడ్ నోట్ రాస్తాడు. సూసైడ్ నోట్ రాసి కొంచెం సేపు నేను పడుకుని లేచిన తర్వాత నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను అని చెప్పి తను నిద్రిస్తాడు. ఈ సమయంలో ఈ అబ్రహాం లింకన్ తను డిన్నర్ చేసి నైట్ వాక్కి వస్తాడు. సాయంత్రం పూట తను నడుస్తూ వస్తూ ఉంటే అక్కడ ఒక టెంట్లో తన యొక్క ప్రెసిడెంట్ యొక్క ఇంటి ముందు ఒక గుడారములో తన సెక్రటరీ పడుకుని ఉంటాడనమాట. పడుకుని ఉంటే తన పక్కన టేబుల్ మీద ఒక పెన్ కింద పేపర్ ఎగురుతూ ఉంటుంది. అలా నడుస్తూ వెళ్ళి చూస్తున్న ఆ అబ్రహాం లింకన్కి ఈ పేపర్ కనిపిస్తుంది. ఆ పెన్ తీసి ఆ పేపర్లో ఏముందా అని తీసి చదువుతాడు. దానిలో ఏం రాసిందో తెలుసా, నేను ఈ డబ్బునంతా కూడా వ్యర్థపరిచాను, ఈ గవర్నమెంట్ యొక్క సొమ్మునంతటిని కూడా నేను పాడు చేశాను, ఇప్పుడు తిరిగి చెల్లించడానికి నా దగ్గర ఆ ధనము లేదు, అలాగే ఈ రిపోర్ట్స్ చూపించడానికి కూడా నా దగ్గర ప్రాపర్ రిపోర్ట్స్ అనేవి లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఈ విషయం కనుక తెలిస్తే ఆయన నన్ను చంపేస్తారు, నన్ను జైలుకి పంపిస్తారు, నేను ఎలాగో మరణిస్తాను, కాబట్టి నేను కొంతసేపట్లో సూసైడ్ చేసుకొని చనిపోబోతా ఉన్నాను అని రాస్తాడు. ఇది చూసిన అబ్రహాం లింకన్ దాని కింద ఇంకొక మాట కూడా ఈ సెక్రటరీ రాస్తాడు. ఏమంటే, నన్ను ఎవరైనా క్షమించగలరా అని రాస్తాడు. నన్ను ఎవరైనా క్షమించగలరా అని రాస్తాడు. ఇది చూసిన అబ్రహాం లింకన్ తను కింద ఒక మాట రాస్తాడు. అక్కడ ఉన్న ఆ పెన్ తీసుకొని ఒక మాటను రాస్తాడు. నేను నిన్ను క్షమించగలను అని రాసి అబ్రహాం లింకన్ అని చెప్పి సైన్ చేస్తాడు. నేను నిన్ను క్షమించగలను అని రాసి అబ్రహాం లింకన్ అని చెప్పి సైన్ చేస్తాడు. ఈ అబ్రహాం లింకన్కి ఈ క్షమించాలి అనే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని తను వేస్ట్ చేసిన సెక్రటరీని, కొన్ని వందల కోట్ల నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తీసుకొచ్చిన సెక్రటరీని తనను ఎలా క్షమించగలిగాడు? సిలువలో ఆ యేసుక్రీస్తు తనని చంపుతున్న వారిని కూడా చూసి క్షమించమని తండ్రి వైపు చూసి ప్రార్థన చేశాడే, అక్కడి నుంచి వచ్చింది ఈ క్షమించాలి అనే మనసు. కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా లోకము తీరు ఉంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపని చూపించండి అని నేర్పించింది సిలువ. ఒక మైలు అడిగితే ఇంకొక మైలు కూడా వెళ్ళండి అని చెప్పింది ఆ సిలువ. తను ఒక అంగీని అడిగితే తన పై వస్త్రాన్ని కూడా తీసి ఇవ్వండి అని నేర్పించింది ఆ సిలువను గూర్చిన వార్త. ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుని గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త ఎంత మాత్రము వెర్రితనము కాదు, ఎంత మాత్రము వెర్రితనము కాదు. క్షమాపణ నేర్పించింది ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుని గురించిన వార్త. క్షమాపణ నేర్పించింది ఆ సిలువను గురించిన వార్త. ఇక్కడ ఇంకొకటి మనం చూద్దాం. అదే అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం.
22 నుంచి నేను చదువుతాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22 నుంచి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అటు ఆజ్ఞని పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచూ నుండిరి. ఇక్కడ మనం గమనించినప్పుడు పాల్ అండ్ సైలస్ గురించి కాంటెక్స్ట్ ఉంటుంది. పౌలు శీలల గురించి ఇక్కడ రాయబడడం మనం చూస్తాం. ఇక్కడ ఏంటి అంటే వీరు పౌలు శీలలు సిలువను గురించి ప్రకటిస్తూ ఉంటే, సిలువలో మరణించిన యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటే అది ప్రజలకు ఇష్టము లేక వారు ఆ పౌల్ అండ్ సైలస్ని వీళ్ళిద్దరిని కూడా చంపాలని చూశారు. అనేక మారులు వీరిని చంపాలని చూశారు. అయితే ఈసారి వారి యొక్క వస్త్రములను లాగివేసి ఒక చెరసాలలో బంధించారట. చెరసాలలో బంధించి ఒక నాయకుని అక్కడ వారికి సెక్యూరిటీగా ఉంచాడు. ఒక నాయకుని వారు తప్పిపోకుండా, వారు వెళ్ళిపోకుండా వారికి ఆజ్ఞాపించాడంట. చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అయితే వారి శరీరం అంతా గాయాలతో ఉన్నాయి. అప్పటికే వారిని భయంకరంగా కొట్టారు. వారి యొక్క పై వస్త్రాన్ని లాగేశారు, భయంకరంగా అవమానించారు. అలాంటి స్థితిలో ఉండి వారిని చెరసాలలో వేశారు. చెరసాల అంటే మనలాగా ఇప్పుడున్నట్టుగా అలాంటి చెరసాలలు అప్పుడు ఉండేవి కాదు. రోమా సామ్రాజ్యం వారి యొక్క సైనికులు చాలా భయంకరమైన, ప్రపంచంలోనే అతి క్రూరమైన వారిని పరిగణిస్తూ ఉంటారు. వారి వేసే శిక్షలు ప్రపంచంలోనే అతి కఠినమైనవిగా పరిగణిస్తూ ఉంటారు. వారి యొక్క చెరసాలలు ఎలా ఉండేయంటే ఒక 3 కంపార్ట్మెంట్స్గా వాళ్ళు డివైడ్ చేసేవారు అనమాట. అంటే కింద ఏముండేదంటే చచ్చిన శవాలను, కుళ్ళిపోయిన శవాలను కింద కొన్ని వందలు పడేసి పైన ఒక చిన్న, అంటే ఆ ఖైదీని కాళ్ళు చేతులు కట్టేసి మడత పెట్టేసినట్టుగా చాలా చిన్నగా వారిని కట్టేసి ఒక 3 అడుగులు కూడా ఉండని ఒక గుంట లాంటి దాంట్లో వేసేసి పైన ఒక చిన్న రంధ్రం పెట్టేవారు. చిన్న వెలుతురు రావడం కోసం ఒక చిన్న రంధ్రాన్ని పెట్టేవారు. అంత భయంకరంగా ఉండేవి వారి యొక్క చెరసాలలు. అలాంటి చెరసాలలో గాయాల చేత వస్త్రములు కూడా లేకుండా భయంకరంగా బాధపడుతూ ఈ పాల్ అండ్ సైలస్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు చెరసాలలో ఉన్నారు. అలా చెరసాలలో ఉండి మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. శ్రమలో సహితము కీర్తనలను పాడగలిగే ధైర్యాన్ని ఇచ్చేది ఆ సిలువను గురించిన వార్త. శ్రమలో సహితము ఎలాంటి భయము లేకుండా ధైర్యముగా పాటలు పాడగలిగే నిబ్బరాన్ని కలిగించేది ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుని గురించిన వార్త. అనేక సార్లు మనం చిన్న చిన్న సమస్యలకి భయపడిపోతూ ఉంటాం. చిన్న సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు అయ్యో నేను దీని నుంచి ఎలా బయటకు రాగలను, దీని నుంచి నేను ఎప్పటికైనా బయటకు వస్తానా, ఏంటి నా పరిస్థితి అని భయపడిపోతూ ఉంటాం. కొన్ని రోగాలు మన శరీరంలోనికి వచ్చినప్పుడు అసలు నేను మరలా తిరిగి బాగుపడతానా అని చెప్పి భయపడిపోతూ ఉంటాం. అయితే ఆ సిలువ వైపు మనం చూసినప్పుడు, దారులుగా రక్తము కారుతూ ఉన్న ఆ యేసుక్రీస్తుని చూసినప్పుడు ఆ కారుతున్న రక్తము నుంచి, ఆ గాయముల నుంచి నాకు స్వస్థత కలుగుతుంది అనే ధైర్యాన్ని ఇచ్చేది ఆ సిలువను గురించిన వార్త. మన శరీరంలో భయంకరమైన రుగ్మతలు వచ్చినప్పుడు ఆయన గాయాల వైపు, తన చేతులు కాళ్ళల్లో ఉన్న గాయముల వైపు చూసినప్పుడు, దేవా ఈ యొక్క రక్తము నుంచి, ఆ సిలువ నుంచి కారుతున్న రక్తము నుంచి, ఆ గాయముల నుంచి నాకు స్వస్థత కలుగుతుంది అనే ధైర్యమునిచ్చేది సిలువను గురించిన వార్త. అనేక సార్లు మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. అనేక సార్లు మనకి శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడిపోతూ ఉంటాం. అయితే నా కోసం ప్రాణమే పెట్టిన దేవుడు ఈ చిన్న శ్రమల నుంచి కూడా నన్ను విడిపించగలడు అనే ధైర్యాన్ని ఇచ్చేది ఆ సిలువను గూర్చిన వార్త అర్థం కాని వారికి అది వెరితనమే. అయితే అది అర్థమైతే రక్షించబడిచిన మనకు అది దేవుని శక్తి. ఇక్కడ దాని కిందే మనం చూస్తే 29th
వర్స్లో మనం చూసినప్పుడు, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ మనకి పైన అంతా చదవను కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, భూకంపం వచ్చి ఆ యొక్క చెరసాల యొక్క అవన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి. ఊడిపోయినప్పుడు ఖైదీలందరూ పారిపోతారు. అది చూసి ఈ చెరసాల నాయకుడు చాలా భయపడిపోతాడు. ఒకవేళ అలాంటి సంఘటన జరిగితే గనక ఖచ్చితంగా ఈ నాయకుని వాళ్ళు భయంకరంగా చంపేస్తారు. దీనికి భయపడిపోతూ ఉంటే తర్వాత వీళ్ళు తను లేచి చూసేసరికి ఏ యొక్క ఖైదీలు కూడా పారిపోరు, ఏమి అక్కడ ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉంటారు. అది చూసిన ఈ నాయకుడు తను ఏం చేస్తాడు అంటే, తను పౌల్ అండ్ సైలస్ని వీళ్ళిద్దరిని కూడా ఇంటికి తీసుకొని వచ్చి వారికి పరిచర్య చేస్తాడు. వారిని అడుగుతా ఉన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగుతా ఉన్నాడు. ఎవరైతే ఈ యొక్క కాళ్ళకు బొండలు వేసి బిగించారో, ఏ కాళ్ళు చేతులకైతే తను బొండలు వేసి బిగించాడో అదే కాళ్ళ ఎదుట తన మోకాళ్ళలోని అడుగుతా ఉన్నాడు, అయ్యలారా, నేను ఏమి చేయాలి? నేను రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి అని అడుగుతా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించిన వారిని, ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు అంగీకరించిన వారిని భయంకరంగా హింసించారో వారిని అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి అడుగుతా ఉన్నాడు, నేను కూడా రక్షణ పొందాలి అనుకుంటున్నాను, నేను ఏమి చేయాలి అని అడుగుతా ఉన్నాడు. ఖైదీగాను లేదంటే అపరాధులుగాను పిలిచిన ఆ యొక్క నాయకుడు ఇప్పుడు అంటా ఉన్నాడు, అయ్యలారా అని సంబోధిస్తూ ఉన్నాడు. అయ్యలారా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పాల్ అండ్ సైలస్ వీళ్ళిద్దరూ కూడా ఆ ఇంటిలోనికి వెళ్ళి సిలువను గూర్చిన వార్తను ప్రకటించినప్పుడు, ఆ యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ఆ నాయకుని యొక్క స్వభావము మారిపోయింది, ఆ నాయకుని యొక్క ప్రవర్తన మారిపోయింది. అప్పటి వరకు తను కఠినుడిగా ఉన్న ఆ వ్యక్తి, అప్పటి వరకు ప్రతి ఒక్కరిని ప్రజలను హింసిస్తున్న ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, నేను రక్షణ పొందాలి అని అనుకుంటున్నాను, నేను ఏమి చేయాలి అని అడుగుతా ఉన్నాడు. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడిందో, ఎప్పుడైతే అతనికి ఆ సిలువను గూర్చిన వార్తను ప్రకటించబడిందో అప్పుడు అతని యొక్క స్వభావము మారిపోయింది, అతని యొక్క ప్రవర్తన మారిపోయింది. చాలాసార్లు మన కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉంటాయి. మన కొన్ని కుటుంబాల్లో అయితే తన భర్తల నుంచి, తన యొక్క బిడ్డల నుంచి వారు చాలా భయంకరంగా వాళ్ళు వేదనను ఎదుర్కొంటూ ఉంటారు. తమ భర్తలు తాగి వచ్చి చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. బిడ్డలైతే మాట వినకుండా చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. తల్లులుగా లేదంటే తల్లిదండ్రులుగా చాలా బాధపడతా ఉంటారు. నా పిల్లలు ఎలా మారుతారు, ఏం చెప్తే మారుతారు, ఏం చేస్తే వీళ్ళు మారుతారు, ఏం చేస్తే వీళ్ళకి దేవుని భయం కలుగుతుంది, ఏం చేస్తే వీరు సరి అవుతారు అని చెప్పేసి మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ నీవు గనక ఆ సిలువను గూర్చిన వార్తను వారికి ప్రకటించగలిగితే వారిలో గొప్ప మార్పును నువ్వు చూడగలుగుతావు. ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తును గూర్చిన వార్తను నువ్వు ప్రకటించగలిగితే నీ బిడ్డలలో నీవు వారి యొక్క ప్రవర్తనలో, నీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తనలో గొప్ప మార్పును నువ్వు చూడగలుగుతావు. బండ బారిపోయిన హృదయాలను సహితము బద్దలగొట్టగలిగిన శక్తి కలిగినది ఆ సిలువను గూర్చిన వార్త. మోడు బారిపోయిన జీవితాలను సహితము చిగురింప చేయగలిగినది ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తును గూర్చిన వార్త. ఆఫ్రికాలో ఒక వ్యక్తి ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం మైనా జంగా అనే ఒక భయంకరమైన క్రిమినల్ ఉండేవాడు. అతడు ఎలాంటి వాడంటే మనం చూస్తాం, బిన్ లాడెన్, వీరప్పన్ ఇలాంటి వారికంటే అతి భయంకరమైన క్రూరుడు ఈ మైనా జంగా. కొన్ని సంవత్సరాలు అతన్ని పట్టుకోవడానికి చాలా విధాలుగా కష్టపడ్డారు. చాలా గవర్నమెంట్స్ మారాయి, చాలా మిలిటరీస్ వాళ్ళు అనేక మంది ప్రయత్నించారు. చాలా సంవత్సరాలు రకరకాల సైన్యాలు వచ్చి, రకరకాల మిలిటరీ పీపుల్ కానీ గవర్నమెంట్స్ కానీ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అతనిని ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. ఆఫ్రికాలో ఎక్కడైనా తలలేని మొండం కనిపిస్తే అది మైనా జంగా చేసిన కార్యము, అతను చంపాడు అని చెప్పి అర్థమంట. అంత భయంకరంగా ప్రజలను హింసిస్తున్నా కూడా గవర్నమెంట్ కానీ మిలిటరీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఏమీ చేయలేకపోయేవారు. ఎవరు కూడా కనీసం అతడు ఎక్కడ ఉన్నాడు అనే జాడ కూడా కనిపెట్టలేకపోయారు. అయితే కొంతకాలానికి ఎలాగో ఇతనిని మేము చంపలేము, ఎలాగో పట్టుకోలేమని చెప్పి గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసిందంట.
అప్పుడు ఒక దైవచనుడు ఏదో ఒక సీక్రెట్ ఏజెన్సీ ద్వారా ఈ మైనాజంగా ఎక్కడ ఉంటాడు అని తెలుసుకొని ఏదో ఒక రకంగా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడి కొన్ని నిమిషాలు మాత్రము ఆ యొక్క క్రిమినల్తో మాట్లాడడానికి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. కొంత ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ మైనాజంగాతో మాట్లాడడానికి ఈ దైవచనునికి అవకాశం దొరుకుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే జరిగిన సంఘటన ఇది. అయితే ఆ దైవచనుడు ప్రార్థనాపూర్వకంగా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనాపూర్వకంగా ఈ మైనాజంగా దగ్గరికి వెళ్తాడు. మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే తన యొక్క క్రిమినల్ హిస్టరీ, నేర చరిత్ర కొన్ని చాలా పేజీలే వస్తుంది. అంత భయంకరమైన క్రూరుడు ఇతను. అయితే కొన్ని నిమిషాలు మాత్రమే, మహా అయితే ఒక 5 నిమిషాలు అనుకుంటా, ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుని గురించి, ఆ యేసుక్రీస్తు యొక్క సువార్తను ఈ యొక్క దైవచనుడు అతనికి ప్రకటిస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడినదో అప్పటికప్పుడే అతను మోకాల్లోని పశ్చాత్తాపపడి తను మారు మనసు పొంది రక్షణలోనికి వస్తాడు. అప్పటి నుంచి తన ప్రజలను హింసించడం మానేశాడు. అప్పటి నుంచి ఎవరిని కూడా చంపడం మానేశాడు. ఇప్పుడైతే పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి అనేక మందిని రక్షణలోనికి తీసుకురావడానికి అతను దోహదపడతా ఉన్నాడు. అనేక చోట్ల తన స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మంది దేవునిలోనికి నడిపిస్తూ ఉన్నాడు ఈ క్రిమినల్ మైనాజంగా. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించబడుతుందో, ఎప్పుడైతే సిలువను గురించిన సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు బండబారిపోయిన హృదయాలు సహితము బద్దలగొట్టబడతాయి. ఎప్పటికీ మారడు అని అనుకున్న జీవితాలు సహితము, అలాంటి మనుషుల సహితము మార్చగలిగిన శక్తి కలిగినది ఆ సిలువను గురించిన వార్త. సిలువను గూర్చిన వార్త ఎంత మాత్రము వెరితనము కాదు. సిలువను గూర్చిన వార్త అది కనుక అర్థమైతే రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అవుతుంది. దేవుని శక్తి అవుతుంది. మనము పేతురుని చూసినప్పుడు పీటర్ అంటాడు, నా యొక్క బోధకునికి లాగా మరణించడానికి కూడా నేను అర్హుడిని కాదు, నన్ను తిరగవేసి లేదంటే తలకిందులుగా నన్ను సిలువ వేయండి అని చెప్పి అంటాడు. యేసుక్రీస్తులాగా మరణించడానికి కూడా అతను ఇష్టపడలేదు. యేసుక్రీస్తులాగా మరణించడానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పాడు. అసలు పేతురికి ఇంత గొప్ప తగ్గింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత గొప్ప తగ్గింపు, మరణంలో కూడా తగ్గింపు ఎక్కడి నుంచి వచ్చింది? గురువును దేవునిగా పూజిస్తున్న రోజులవి. గురుదక్షిణాన్ని ఇచ్చి నైవేద్యాలు ఇచ్చి ఒక దేవునిగా పూజిస్తున్న రోజులలో ఒక గురువు తన శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు వచ్చింది ఆ తగ్గింపు. సిలువకు సిద్ధమవుతున్న సమయంలో ఒక గురువు అయిన యేసుక్రీస్తు తమ శిష్యుల పాదాలను కడుగుతున్నప్పుడు వచ్చింది ఆ తగ్గింపు. సిలువను గూర్చిన వార్త ఎంత మాత్రము వెరితనము కాదు, అది తగ్గింపును నేర్పించే వార్త. యేసుక్రీస్తును గూర్చిన వార్త తగ్గింపును నేర్పించే వార్త. అవమానానికి మరణానికి చిహ్నమైన సిలువ, ఆ సిలువలో వేలాడుతున్న నిస్సహాయకునిగా వేలాడుతున్న యేసుక్రీస్తు. వీటిని చూసినప్పుడు అది నీకు వెరితనంగా కనిపిస్తుందా? వీటిని చూసినప్పుడు అది నీకు వెరితనంగా అనిపిస్తుందా? ప్రజలు అంటూ ఉన్నారా, తననే రక్షించుకోలేని వాడు నిన్ను ఎలా రక్షిస్తాడు, అలాంటి వాడు నిన్ను దేవునిగా ఎలా నువ్వు చూస్తూ ఉన్నావు అని లోకం అడుగుతూ ఉందా? అని లోకము ప్రశ్నిస్తూ ఉందా? తనని కూడా రక్షించుకోలేని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను రక్షించు అని నువ్వు ఎలా అడుగుతా ఉన్నావు అని లోకము ప్రశ్నిస్తూ ఉందా? మరణానికి, ఒక అవమానానికి గుర్తు అయిన సిలువ ఎందుకు ఏ సహాయం లేకుండా నిస్సహాయకునిలాగా ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా వేలాడుతున్న యేసుక్రీస్తు. వీటిని చూసినప్పుడు అది నీకు వెరితనంగా కనిపిస్తుందా, లేక ఆ సిలువలోని శక్తి నీకు కనిపిస్తూ ఉందా? ఆ సిలువలో ఉన్న దేవుని శక్తి నీకు కనిపిస్తుందా? ఒకవేళ ఆ సిలువను గూర్చిన వార్త నీకు అర్థమైతే అది దేవుని శక్తిగా మారి నీ జీవితంలో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ సిలువలో ఉన్న శక్తి నీకు అర్థమైతే ఆ దేవుని శక్తి నీ జీవితంలోనికి వచ్చి నిన్ను మార్చడం ప్రారంభిస్తుంది. సిలువను గూర్చిన వార్త వెర్రితనము కాదు. ఆయనని చూసినప్పుడు, మనం ఆరాధిస్తున్న దేవునిని చూసినప్పుడు మనం అవమానపడవలసిన అవసరము లేదు, మనం భయపడవలసిన అవసరము లేదు. ఆ సిలువను చూసినప్పుడు ఒక నిరీక్షణ, ఆ సిలువను చూసినప్పుడు ఒక ధైర్యము, ఆ సిలువను చూసినప్పుడు ఒక హోప్ అనేది మనకి వస్తుంది. సిలువ అనేక సత్యాలను మనకు నేర్పించింది, అనేకమైన సత్యాలను మనకు నేర్పించింది.
క్షమించాలి అనే మనసు నేర్పించింది, తగ్గించుకోవడం ఎలాగో నేర్పించింది, ఎలా శత్రువులను ప్రేమించాలో నేర్పించింది. అలాగే ఆ పరలోకానికి మార్గాన్ని కూడా సిద్ధపరిచింది ఆ సిలువే. సిలువను కూర్చిన వార్త అది వెర్రితనము కాదు. సిలువను కూర్చిన వార్త మనలోని దేవుని శక్తి.